చక్కగా వెంకటేశ్వర స్వామిని పెట్టారు. ఇదంతా గోల్డేనా? గోల్డ్ మేడం గారు. అవునా? టోటల్లీ గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్ ప్లేటింగ్ ఇదంతా. 22 కూడా కాదు. 24 క్యారెట్. ఓకే. సో ప్లేటెడ్ అనుకోవచ్చు లేకపోతే మొత్తం ఫాయిల్ అండి. 24 క్యారెట్ గోల్డ్ ఫాయిల్ అంటే మనకి యాక్చువల్గా మ్యానిఫోల్డ్ పేపర్ వస్తుంది చూసారా, అలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అదంతా కార్వింగ్ వర్క్ అనమాట. సో దట్స్ ఫర్ సేల్ ఓన్లీ. ఫర్ సేల్. ఎంత ఉంటుందండి అది? సుమారుగా ఒక 85,000 90,000 అలా ఉంటుంది. మనకి బైబ్యాక్ కూడా ఉంటుంది దానికి. మనం అంటే ఒకవేళ కస్టమర్ కొన్నాళ్ళ తర్వాత వెంకటేశ్వర స్వామి ఫస్ట్ తీసుకున్నారు, అది వద్దని చెప్పేసి బాలాజీ పద్మావతికి వెళ్ళాలనుకుంటే వాళ్ళు దాన్ని రీప్లేస్ చేసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ జనరల్గా ఆర్డీస్ అవి చేస్తూ ఉంటారు కదా, గోల్డ్ ఆర్డీస్ అవి. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే మీరు 11 నెలలు కట్టండి, మేము 1 నెల కడతాం, లేదా మేకింగ్ ఛార్జెస్లో మేము తక్కువ చేస్తాం, ఇలాంటివి ఆఫర్లు పెడతారు. ముకుందాలో ఎలాంటి ఉన్నాయంటే ఏం చెప్తారు? ముకుందాలో ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే. ఒకటి వచ్చేసి గోల్డ్ అక్యుములేషన్ ప్లాన్. గోల్డ్ అక్యుములేషన్ అంటే ఎవ్రీ మంత్ కస్టమర్ వాళ్ళు పే చేసినప్పుడు ఆ రోజు ఏ రేట్ ఉందో ఆ రేటు ప్రకారం వాళ్ళ అకౌంట్లో గోల్డ్ డిపాజిట్ చేస్తాం. అంటే వాళ్ళకి ఏంటంటే రేటు రిస్క్ ఉండదు. ఇక ఇవాళ ఉన్న రేట్ ప్రకారం ఇవాళ రేటు కొనేసుకుంటారు. 11 నెలల ప్లాన్ ఉంటుంది అది. ఈ 11 నెలలు 11 డిఫరెంట్ రేట్స్లో వాళ్ళు గోల్డ్ పర్చేజ్ చేసుకుంటారు. ఓవరాల్గా వాళ్ళకి ఎంత గోల్డ్ అయితే వస్తుందో అంత గోల్డ్కి వితౌట్ ఎనీ వేస్టేజ్, వితౌట్ ఎనీ మేకింగ్ ఛార్జ్ మనం ఆర్నమెంట్స్ ఇచ్చేస్తాం. ఇక్కడే ఆగండి ఒక్క సెకండ్. వితౌట్ వేస్టేజ్ ఎలా సాధ్యం? బయట వాళ్ళు అలా సాధ్యపడదు అని అనుకున్నప్పుడు మీ దగ్గర ఎలా సాధ్యపడదు? అదే మేడం, సాధ్యపడదు అంటే అది అబద్ధం. ఎందుకు సాధ్యపడుతుంది అని నేను చెప్తేది ఏంటంటే, వాళ్ళు మన దగ్గర డబ్బులు దాచుకుంటారు. ఆ డబ్బులతో మనం పక్కన పెట్టి బ్యాంకులో డిపాజిట్ చేసి మనం ఉండొచ్చు. దాన్ని మనం ఏంటంటే బిజినెస్లో రొటేట్ చేసుకుంటాం. ఈవెన్ ఇదే డబ్బులు మనం బ్యాంక్ నుంచి తీసుకున్నాం అనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అదే ఇంట్రెస్ట్ వాళ్ళకి వేస్టేజ్ మేకింగ్ ఛార్జీ లేకుండా ఆ రూపంలో వాళ్ళకి బెనిఫిట్ ఇస్తుంది. సొంత లాభం కొంత పొరుగు వాడికి తోడుకోవడం. అంటే అట్ ది సేమ్ టైం మనకి ఏంటంటే కస్టమర్ దగ్గర మనకి ఒక గ్రిప్పింగ్ ఉంటుంది. ఆ కస్టమర్ ఓన్లీ దాచుకున్న డబ్బులే కాకుండా ఈ 11 నెలల్లో వాళ్ళకి ఏదన్నా గోల్డ్, సిల్వర్, జ్యువెలరీ ఏదైనా అవసరం ఉన్నా, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏదైనా అవసరం ఉన్నా మన స్టోర్ని వాళ్ళే రిఫర్ చేసి తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది మన స్టోర్ మీద ఫస్ట్, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు రిఫర్ చేస్తారు. అది కూడా మనకి యూజ్ అవుతుంది. ఎస్పెషలీ ఆర్డీలో నేను చాలా చోట్ల చూసాను, చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో చూసాను. అంటే నాళ్ళుగా నేను గోల్డ్ ఎలా కొనంటే ఆర్డీ ద్వారానే కొన్నాను, టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఒక్కసారి కొనలేము మిడిల్ క్లాస్ వాళ్ళం. ఆర్డీ ద్వారా అయితే ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం పే చేసుకుని సంవత్సరానికి ఒకసారి ఏదో ఒకటి ఆర్నమెంట్ చేసుకుంటే అదే పనికొస్తూ ఉంటుంది. మీకు తెలుసో తెలీదు, నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్. అంతేనంటారా? అంతే. మన ఇంట్లో వాళ్ళకి ఒకేసారి 50 గ్రాములు 100 గ్రాములు కొనాలంటే కొనే పరిస్థితి కాదు. చాలా కష్టం. అయితే ఈ ఆర్డీ విషయంలో ఒక చిన్నది ఉంది ఏంటంటే, గోల్డ్ మీరు ఆర్నమెంటే తీసుకోవాలండి అని అంటారు కొంతమంది, మీరు గోల్డే తీసుకోవాలండి అంటారు కొంతమంది, లేదా ఇది ఓన్లీ ఫర్ డైమండ్ అండి అంటారు, సిల్వర్ కొనడానికి లేదండి అంటారు. ఇక్కడ మనకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ మా దగ్గర అంతా చాలా ఫ్లెక్సీగా ఉంటుంది. కస్టమర్కి ఎలా కావాలంటే అలాగా వాళ్ళు గోల్డ్ తీసుకుంటారంటే. అంటే దీంట్లో అందుకే మీకు 2 టైప్స్ పెట్టాం మనం. ఒక టైప్ చెప్పాను మీకు. సెకండ్ టైప్ ఏంటంటే అమౌంట్ కిందే ఉంటుంది. 11 నెలలు 11 సపోజ్ 10,000 చొప్పున పే చేశారు అనుకోండి, వాళ్ళ అమౌంట్ 1,10,000 అవుతుంది. మనం ఒక 10,000 ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. ఎందుకు యాడ్ చేస్తామో కూడా నేను చెప్తానండి. ఎందుకంటే కస్టమర్ గోల్డ్ రేట్ ఫిక్స్ చేసుకోవట్లేదు. ఒకవేళ ఫ్యూచర్లో గోల్డ్ రేట్ పెరిగితే కస్టమర్ నష్టపోకూడదు కాబట్టి మనం ఒక 10,000 మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. వాళ్ళు ఎంతైతే ఈఎంఐ పే చేస్తున్నారో ఆ అమౌంట్ మనం పే చేసి యాడ్ చేసి టోటల్ వాల్యూకి వితౌట్ వేస్టేజ్, వితౌట్ మేకింగ్ ఛార్జ్ ఆర్నమెంట్ ఇస్తాం. మన దగ్గర దానికి కండిషన్స్ ఏంటంటే, కండిషన్స్ ఎక్కువ ఏముండవు. కొన్ని మన దగ్గర ప్రీమియం ఐటమ్స్ ఉంటాయి. ప్రీమియం అంటే ఇప్పుడు డైమండ్స్ అని, కుందన్స్ అని, ఈ మధ్య అంతా కొంచెం 18 క్యారెట్ బాగా ఫేమస్ అయింది. 18 క్యారెట్ బాగా యూజ్ చేస్తున్నారు ఎందుకంటే రేటు కాన్సెప్ట్. కాకపోతే ఏంటంటే 22 క్యారెట్ ఆర్నమెంట్స్ తయారు చేయడానికి ఏంటంటే కారిగర్స్ కొంచెం తక్కువ ఛార్జ్ మన దగ్గర ఛార్జ్ చేస్తారు. 18 క్యారెట్ ఏంటంటే కొంచెం మెటల్ హార్డ్ ఉంటుంది. ఆ హార్డ్నెస్ వల్ల ఏంటంటే వాళ్ళకి వర్క్మెన్షిప్ ఎక్కువ అవుతుంది, కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. అందువల్ల అది ప్రీమియం కేటగిరీలోకి వెళ్తుంది. ఆ వస్తువులు కూడా తీసుకోవచ్చు కస్టమర్ ఈ ప్లాన్స్లో ఉన్నవాళ్ళు. కాకపోతే దానికి ఏంటంటే 100% వైవ్ ఆఫ్ చేయము, 50% వైవ్ ఆఫ్ చేస్తాం. అంతేగాని ఇవే తీసుకోవాలని కండిషన్ ఉండదు, ఏవైనా తీసుకోవచ్చు. ఈ 3 టైప్స్ ఆఫ్ తీసుకున్నప్పుడు ఏదైతే విఏ ఉందో అది 50% వాళ్ళు పే చేయాలి, 50% మేము బేర్ చేస్తాం. కానీ మళ్ళీ మనం ఆ ఆర్నమెంట్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఎంత లాస్ అయ్యే అవకాశం ఉంది? ఎంత లాస్ అంటే వాళ్ళకి ఇప్పుడు 11 నెలల ప్లాన్లు తీసుకున్నారు కదా, వాళ్ళకి ఏముంటుంది లాస్?
వాళ్ళకి మనం ఏం ఛార్జ్ చేయట్లేదుగా. వాళ్ళు లాస్ అయ్యేది ఒక జిఎస్టీ ఒకటే. ఒకవేళ వాళ్ళు తీసుకున్న ఆర్నమెంట్స్ లో స్టోన్స్ ఉంటే ఆర్నమెంట్ లో కూడా మళ్ళీ మనకి లాస్ ఉంటుంది, ఇంత ఉండదండి. వెల్ట్ చేస్తే ఇంత తప్పండి, పోతుంది, అది రాంగ్ అండి, ఈ ప్యూరిటీ ఇంత లేదు. 100% రాంగ్ అండి. రైట్. ఇప్పుడు ఇది అవన్నీ ఒకప్పుడు, ఇప్పుడు అన్ని చోట్ల ప్యూరిటీ టెస్టింగ్ మిషన్స్ వచ్చేసినాయి. ప్రతి వస్తువు మన దగ్గర కొన్నదైనా బయట కొన్నదైనా సరే మనం జస్ట్ 20 సెకండ్స్ స్కాన్ చేస్తే అందులో ఎంత ప్యూరిటీ ఉందో వచ్చేస్తుంది మనకి డీటెయిల్స్. దాని ప్రకారం తీసేసుకుంటారు కస్టమర్, అక్కడ అలా లాస్ ఉండదు. ఇప్పుడు సపోజ్ సిల్వర్ లో నేనే ఉన్నాను, మీ దగ్గర ఒక ఐటెం కొన్నాను. అవునండి. కొన్న తర్వాత మళ్ళీ అది ఎక్స్చేంజ్కి వచ్చినప్పుడు మీరు తీసుకునేటప్పుడేమో మీ దగ్గర కొనేటప్పుడు 100% మీరు తీసుకుంటారేమో, రిటర్న్ మీకు ఇచ్చినప్పుడు ఓన్లీ 70% క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఎందుకు? కాదండి, 70% కాదు. అదే మీరు చెప్పింది కరెక్టే. కొన్ని చోట్ల 70% ఇచ్చేస్తాం. అంటే అందులో కూడా 2 టైప్స్ ఆఫ్ వెరైటీ ఉంటాయండి. రెగ్యులర్ వెరైటీ అంటే 80% ప్యూరిటీ ఉంటుంది. దాంట్లో కూడా 92.5% ప్యూరిటీ ఉంటుంది. 92.5% అంటే 80% కన్నా ఒక 12.5% ఎక్స్ట్రా ఉంటుంది. ఆ 2 టైప్స్ ఉంటాయి. కస్టమర్ ఏది తీసుకుంటే అది మనం దానికంటే ఐటమ్ బట్టి అందులో ప్యూరిటీ 2 టైప్స్ ఆఫ్ ప్యూరిటీ ఉంటాయని చెప్పాను కదా. 80% ప్యూరిటీ తీసుకున్నారు అనుకోండి, మీరు అన్నట్టు 100% ఛార్జ్ చేస్తారు. మేకింగ్ ఛార్జ్ అనేది మనం ఏం వేయం, బయట మేకింగ్ ఛార్జ్ కూడా వేస్తాం, మనం మేకింగ్ ఛార్జ్ వేయము. కానీ 80% అయినా కానీ వస్తువు తయారు చేసేప్పుడు మనం వర్కర్కి అయితే దాని తయారు ఛార్జీలు పే చేయాలి కదా. సిల్వర్కి ఏంటంటే కాస్ట్ తక్కువ కదా, ఛార్జీ చాలా ఎక్కువ చేస్తారు వర్కర్. అందువల్ల ఏంటంటే మనం కస్టమర్కి వేస్టేజ్ మేకింగ్ ఛార్జీ ఏమీ లేకుండా ఓన్లీ సిల్వర్ ప్రైస్కి ఇస్తున్నాం. ఓన్లీ 3% జిఎస్టీ తీసుకున్నాం. అందుకోసమే రీసేల్ వాల్యూలో ఎప్పుడన్నా మార్చుకునేవాళ్ళు. ఇప్పుడు కొనేటప్పుడు ఫేవర్ అవుతుంది కస్టమర్కి, కానీ మార్చేవాళ్ళు చాలా తక్కువ మంది. మార్చడం అనేది కొన్న వాళ్ళలో ఒక 10% మారుస్తారు కాబట్టి ఆ 80% పెట్టడానికి రీజన్ అది. ఒకవేళ 92% తీసుకుంటే 92% ఇస్తారు రీసేల్ వాల్యూ. 3 టైప్స్ చెప్పాను. ఇంకొక ప్లాన్ ఏంటంటే మన దగ్గర ఏంటంటే 1 టైం డిపాజిట్ ప్లాన్ ఉంటుంది. అంటే ఓల్డ్ గోల్డ్ కస్టమర్స్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఓల్డ్ గోల్డ్ అంటే యూజ్ చేయకుండా కొంతమంది బ్యాంక్ లాకర్లో పెట్టుకుంటారు పాత బంగారాలు. అవన్నీ ఏంటంటే వాళ్ళ లాకర్లో పెట్టుకోకుండా మా దగ్గర డిపాజిట్ చేశారనుకోండి, వాళ్ళకి ఇవాళ ఏ రేట్ ఉందో, ఎన్ని గ్రామ్స్ ఉందో అన్ని గ్రామ్స్ వాళ్ళ బంగారం మా దగ్గర ఉన్నట్టు మనం బాండ్ అనేది జనరేట్ చేస్తాము. వాళ్ళు 6 మంత్స్ తర్వాత వచ్చి ఆ వెయిట్కి సరిపడా కొత్త ఆర్నమెంట్ తీసేసుకోవచ్చు వితౌట్ ఎనీ వేస్టేజ్, వితౌట్ ఎనీ మేకింగ్ ఛార్జ్. ఓల్డ్ గోల్డ్ డిపాజిట్ ప్లాన్. ఈ ప్లాన్లో కస్టమర్ ఓల్డ్ గోల్డ్ అయినా డిపాజిట్ చేసుకోవచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ అయినా డిపాజిట్ చేసుకోవచ్చు, అది వాళ్ళ చాయిస్. అంటే ఇది నథింగ్ బట్ గోల్డ్ లోన్ లా ఉంది. లోన్ కాదండి, గోల్డ్ డిపాజిట్. అది కూడా ఒక వన్ ఆఫ్ ది ప్లాన్, పర్చేజ్ ప్లాన్ లో వన్ ఆఫ్ ది డిఫరెంట్ ప్లాన్. ఎందుకంటే ఇవాళ రేపు ఆర్నమెంట్స్ అకేషనల్ గానే యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇంట్లో ఏదైనా పెళ్ళి వచ్చినా ఏదైనా పెద్ద ఫంక్షన్ వచ్చినా యూజ్ చేస్తారు. మిగతా టైంలో ఇంట్లో బీరువాలో ఉంటాయి, లేదంటే బ్యాంక్ లాకర్లో ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే బ్యాంక్ లాకర్లో పెట్టినా ఇంట్లో పెట్టినా సరే నెక్స్ట్ ఫంక్షన్ వేసుకున్నప్పుడు అది ఆల్రెడీ యూజ్డే కదా. అఫ్ కోర్స్ ఎమ్మటే వన్ టైం 2 టైమ్స్ అని కాదు. ఇవాళ కల్చర్ ఎలా ఉందంటే ఒక వస్తువు ఏదన్నా కొంటే మనం కొన్న నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ కొత్త మోడల్స్ వస్తుంటే టెంప్టింగ్గా ఉంటాయి. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈవెన్ మొబైల్ ఫోన్ కానీ కార్లే మార్చేస్తున్నారు, పెద్ద కార్లే మార్చేస్తున్నారు. అంటే ఆ కార్లు అంటే మొబైల్ అంటే మనకి రీసేల్ వాల్యూ నాకు తెలిసి 50-60% కూడా రాదు. ఈ బంగారానికి ఏంటంటే మనం 100% బైబ్యాక్ ఇచ్చే దానికోసం అలా మార్చుకునేటప్పుడు మళ్ళీ వాళ్ళకి వేస్టేజ్ పడకూడదు కాబట్టి 6 మంత్స్ మన దగ్గర డిపాజిట్ చేస్తే సేమ్ వెయిట్కి మనం కొత్త ఐటమ్ ఇచ్చేస్తాం. అంటే మీ దగ్గర ఉన్న ఆల్రెడీ ఉన్న ఆర్నమెంట్స్ పెట్టుకుని మీకు బోర్ అయిపోయి దీన్ని మనం మళ్ళీ రీమోడల్ చేయించుకోవాలని అనుకున్నా, కొత్త ప్యాటర్న్లోకి వెళ్ళాలనుకున్నా, సో మీ దగ్గర పెడితే ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. అంతే కదా మరి. అలాగే మా దగ్గర ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్, యాడెడ్ బెనిఫిట్ అంటే బయట మార్కెట్లో మీరు అంటే ఇప్పుడు అంతా ట్రెండింగ్ అంతా స్టోన్ ఐటమ్ అండి. ప్లెయిన్ ఐటమ్ ఎవరు పెద్ద మూమెంట్. స్టోన్ ఐటమ్ కస్టమర్ వెలకు వేలు పెట్టి రాళ్ళ ఛార్జ్ పే చేస్తారు. బయట మార్కెట్లో ఎక్కడ రీసేల్ వాల్యూ ఉండదు. మనం ఏంటంటే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసాము 65% బైబ్యాక్ ఇస్తున్నాం వాళ్ళకి. మన దగ్గర కొన్న రాళ్ళన్నిటికీ బిల్లులో మేము ఎంతైతే ఛార్జ్ చేసామో ఆ టోటల్ వాల్యూ మీద 65% బైబ్యాక్ ఇస్తాం. ఆల్ స్టోన్స్, మళ్ళీ దానికి కండిషన్ ఏం లేదు. ఆల్ స్టోన్స్ కానీ బీడ్స్ కానీ ముత్యాలు కానీ ఏదైనా, ఒకవేళ అవి డైమండ్స్ అయితే 100% బైబ్యాక్. అన్కట్ డైమండ్స్ అంటే పోల్కి చక్రీస్ అన్నట్టు వాటికి వచ్చేసి 80% బైబ్యాక్. అలా ప్రతి దానికి మన దగ్గర కొన్న కస్టమరు ఫ్యూచర్లో మార్చుకోవాలనుకుంటే ఫీల్ ఫ్రీ అనమాట. హ్యాపీగా వచ్చేసి తీసుకుని వెళ్ళిపోవచ్చు, ఎక్స్చేంజ్కి మాట్లాడుకోవచ్చు, కొత్త ఐటమ్ తీసుకో. కానీ చాలా మంది మార్కెట్లో ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల ప్రకారం వీళ్ళు మేకింగ్ ఇవ్వట్లేదు లేదా వేస్టేజ్ లేదు అని అంటే క్వాలిటీ ఏమైనా తగ్గిందేమో అన్న ఆలోచన వస్తుంది. అలా అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను చెప్తాను, ప్రతి దానికి కంట్రోల్ ఉందండి ఈరోజు. అంటే ఇండియన్ గవర్నమెంట్ బిఐఎస్ ద్వారా కంట్రోల్ చేస్తుంది. ప్రతి వస్తువుకి ఈవెన్ 18 క్యారెట్ అయితే 75% ప్యూరిటీ హాల్ మార్క్ వేయించాల్సిందే.
22 క్యారెట్ అయితే 91.6 ప్యూరిటీ హాల్ మార్క్ వేయించాల్సిందే. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెంకి హాల్ మార్క్ కూడా ఏదో సాదాసీదాగా మనం వెళ్ళి అలా వేసి ఇచ్చామంటే వేసి రండి. సర్టిఫైడ్ ల్యాబ్స్ ఉంటాయి. మనం తయారు చేసిన వస్తువు మన వర్క్షాప్ నుంచి రాగానే మనం ల్యాబ్కు పంపించాలి. వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం చెక్ చేసి ప్రతి ఆర్నమెంట్కి సపరేట్ కోడ్ ఉంటుంది. ఈ మధ్య HUID అని వచ్చింది. అంటే ప్రతి ఆర్నమెంట్కి సపరేట్ కోడ్. మన వస్తువు తయారు చేసిన దాన్ని ఆ వస్తువు మీద ఆ కోడ్ జనరేట్ చేస్తారు లేజర్ ప్రింట్ ద్వారా. ఆ కోడ్ నెంబర్ మనం BIS కేర్ అని ఒక యాప్ ఉంది. ఆ యాప్లో చెక్ చేసుకుంటే దాని హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది. అంటే అలా వాళ్ళు హాల్ మార్క్ వేసేటప్పుడు వితౌట్ చెకింగ్ వేయరు. కాబట్టి అది ఏ షాప్ అయినా, అది మన షాప్ అయినా కాదు, అది ఇండియన్ గవర్నమెంట్ కంట్రోల్ కాబట్టి దాన్ని మనం మ్యానిపులేట్ చేసేది ఉండదు. ఆ గ్యారెంటీ అయితే మనం ఇవ్వగలం. ఎందుకంటే మేడం మీరు ఇద్దరున్నారు కాబట్టి ఇద్దరికి 2 చెరో సెగ్మెంట్ అని అనుకుంటే మీరు ఒకసారి సిల్వర్ సెగ్మెంట్ అది ప్రస్తుతానికి మనం సిల్వర్ ఇక్కడ సెక్షన్కి వచ్చేసాం. కృష్ణ గారు, ఇప్పుడు సపోజ్ ఇవి ఇప్పుడు దీపాలు ఇవి యాంటిక్వి, ఇవి నార్మల్వి. ఇప్పుడు ఒక్కసారి సపోజ్ దీనికి దానికి మేకింగ్ లో కానీ ఇప్పుడు మేకింగ్ లేదన్నారు అబ్సల్యూట్లీ మీరు. వీటికి ఉన్నాయి, వీటికి ఉంటాయి. యాంటిక్ కి మేకింగ్ ఉన్నాయి. ఓకే. వేస్టేజ్ దేనికి ఉండదు. వేస్టేజ్ దేనికి, సిల్వర్ ఆర్టికల్స్ లో దేనికి వేస్టేజ్ లేదు, ఓన్లీ మేకింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, యాజ్ ఇట్ ఈస్ గా మనకి వెయిట్ ఎంత ఉందో అంతే వాళ్ళు పే చేస్తే సరిపోతుంది. ఓన్లీ వెయిట్, సిల్వర్ రేట్, GST 3%. అచ్చా, ఓకే. ఇవి వెయిట్ ఎంత ఉందో అంతే కాస్ట్, అండ్ దీని మీద GST మనం ఎలా అన్నా పే చేయాల్సిందే. మేకింగ్ కానీ వేస్టేజ్ కానీ లేదు అని అంటున్నారు. ఇస్ ఇట్ రైట్? ఇది ఎంత ప్యూరిటీ ఉంటుంది? 80% ప్యూరిటీ. కొనేటప్పుడు 80% ప్యూరిటీ, అమ్మేటప్పుడు వాళ్ళు ఎక్స్చేంజ్ చేసేటప్పుడు 80% ఇస్తారు. సీరియస్లీ? పక్కా. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వెండి మనం కొనేటప్పుడు వాళ్ళు 100% అమౌంట్ తీసుకుంటారు ఇన్ జనరలీ. అమ్మేటప్పుడు వాళ్ళు కొనేటప్పుడు మాత్రం ఎక్స్చేంజ్కి ఎప్పుడైనా వచ్చినప్పుడు 70% ఇది 65 అండి అంటూ ఉంటారు. సో ఇక్కడ మాత్రం మీరు ఏ ప్యూరిటీలో కొన్నామో అదే ప్యూరిటీలో తీసుకుంటామంటున్నారు. 80% ప్యూరిటీ, ఫుల్ ఛార్జ్ పే చేస్తాం. ఎక్స్ట్రా మేకింగ్ ఛార్జెస్ ఏమీ లేవు. ఎంత వెయిట్ ఉంటే అన్ని గ్రాములకి మాత్రమే ఛార్జ్ చేస్తాం. వేస్టేజ్ రూపంలో కానీ మేకింగ్ ఛార్జ్ రూపంలో కానీ ఏమీ, ఈ వర్క్మెన్షిప్ కోసం కానీ ఏం చేయం. 80% ప్యూరిటీ ఉంటుంది, 100% ఛార్జ్ తీసుకుంటాము, 3% GST తీసుకుంటాము. ఫ్యూచర్ లో వాళ్ళు ఎక్స్చేంజ్ చేసేటప్పుడు 80% బైబ్యాక్ ఇస్తాం. బయట మార్కెట్లో ఎలా ఉంటుందంటే ఒక దానికి లాకింగ్ ఏమి ఉండదు. వాళ్ళు వచ్చిన కస్టమర్ని బట్టి 60, 65, 70 అలా చెప్తా ఉంటారు. అలా ఇవి యాంటిక్ ఫినిషింగ్ ఉన్న దీపపు కుందులు అన్నమాట. చాలా బాగున్నాయి యాక్చువల్లీ. దీనికి మేకింగ్ ఛార్జ్ ఎందుకు వేస్తామంటే ఓన్లీ ఫర్ దిస్ వర్క్మెన్షిప్. ఇదేంటంటే ఓవరాల్ ఎక్కడ పడితే అక్కడ తయారవుతుంది. ఇది ఓన్లీ రాజస్థాన్ లో జైపూర్ నుంచి మనం స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి చేపిస్తాం. ఆ వర్కర్స్ ఓన్లీ జైపూర్ లోనే ఉంటారు, ఇంకెక్కడ దొరకరు. లోకల్లో ఈ ఆర్నమెంట్స్ ఆర్టికల్స్ తయారు కావాల్సిన వాళ్ళు ఏంటంటే కొంచెం డిమాండ్, ఎందుకంటే వాళ్ళకు కూడా టైం పడుతుంది వర్క్ చేయడానికి. ఆ వర్క్మెన్షిప్ ఛార్జెస్ మాత్రం మినిమం తీసుకుంటాం. అది వేస్టేజ్ ఏమి తీసుకుంటాం, ఓన్లీ మినిమం మేకింగ్ ఛార్జెస్ తీసుకుంటాం. ఎక్స్చేంజ్ పరంగా చూసుకుంటే అన్ని 80% ఎక్స్చేంజ్ ఉంటుంది. మనకి ఏంటంటే యాంటిక్ కి నార్మల్ కి వేరియేషన్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఈ రెండు ఒకటే సైజు, ఇది అష్టలక్ష్మి చెంబి, ఇది అష్టలక్ష్మి చెంబి, ఇది వచ్చేసి 300 గ్రామ్స్ వస్తుంది, అదే 600 గ్రామ్స్ వస్తుంది. అది ఎందుకంటే వర్క్మెన్షిప్ సాలిడ్ ఉంటుంది. ఆ కార్వింగ్ చేయడం కోసం ఏంటంటే ఇలా లైట్ గా ఉందనుకోండి, ఆ కార్వింగ్ చేయలేడు వర్క్. ఇదంతా 3D వర్క్ అన్నమాట. ఈ వర్క్మెన్షిప్ కోసం ఏంటంటే కొంచెం వాళ్ళు మెటల్ ఎక్కువ పెట్టాలి. యాక్చువల్లీ ఫేస్ డీటెయిలింగ్ కానీ ముద్ర డీటెయిలింగ్ అంతా కూడా చాలా బాగుందండి. అబ్సల్యూట్లీ యాంటిక్ కి రెగ్యులర్ కి అదే వేరియేషన్ అండి. ప్లస్ ఏంటంటే సిల్వర్ కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గాలి తగిలితే నల్లబడిపోతుంది. లాంగ్ రన్ లో మనం ఏంటంటే యూజ్ చేయకుండా ఓపెన్ గా పెట్టేసాం అనుకోండి, మీరు అబ్జర్వ్ చేశారు ప్రతి దానికి మనం కవరేజ్ పెట్టాం, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కవరేజ్ పెట్టాం. గాలి తగిలితే నల్లబడిపోతుంది. ఈ యాంటిక్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఆల్రెడీ మనకి డల్ ఫినిషింగ్ ఉంటుంది కాబట్టి ఎప్పటికి ఇంతే ఉంటుంది. యాంటిక్ వల్ల అదో బెనిఫిట్. అవును, మీరు ఎలా క్లీన్ చేస్తారు వెండి వస్తువులు? యాక్చువల్లీ ఇక్కడ మేము ఏంటంటే పర్టికులర్ గా మేము క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు అన్నిటికీ కవర్లేసి పెడతాం కంటే మాకు అవసరం ఉండదు. కస్టమర్స్ కి మేము సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు బేసిక్ గా ఈ పీతాంబరి పౌడర్ అని ఉంటుంది, లేదంటే కాల్గేట్ పౌడర్ ఉంటుంది. అంటే ఆ కాల్గేట్ మనం చెప్పాలి, అది కూడా మనకు బాగా యూజ్ అవుతుంది. జస్ట్ కాటన్ మీద దాని మీద కాటన్ జల్లుకుని జస్ట్ ఇలా క్లీన్ చేసేస్తే కొంచెం గట్టిగా తుడిస్తే వెళ్ళిపోతుంది. అంటే పెద్ద ఐటమ్స్ ఎప్పుడైనా సరే ఏదైనా అకేషన్ ఉంది, పెళ్లి లాంటివి, ఇవి కొంచెం మాకు క్లీన్ మీ దగ్గరికి వస్తుంటాయా? మాకు కొంచెం క్లీన్ చేసి ఇవ్వండి, లేదంటే వస్తుంటాయి. అంటే ఒకటి అంటే మనం ఇమీడియట్ గా చేసిస్తాం, కానీ నంబర్ ఆఫ్ ఉన్నాయి అనుకోండి, మనం వర్క్ షాప్ పంపించి చేపిస్తాం. దానికి మినిమం ఛార్జ్ ఉంటుంది, ఆ ఛార్జ్ పే చేస్తాం. మన దగ్గర కొన్ని వాటికి అయితే మనం సర్వీస్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తాం. మాక్సిమం ఏంటంటే సిల్వర్ ఎవరు సర్వీస్ కోసం రారు,
అవును ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఎక్స్చేంజ్ చేసుకుంటారు కానీ Correct. మళ్ళీ పాతదే పాలిష్ చేయించుకొని ఎవరు పెట్టుకోరు. కరెక్ట్ కరెక్ట్. ఈవెన్ ఇవి కూడా ఒకసారి అది టివర్ ఇందులోనే దిస్ ఇస్ యాంటిక్ అది అండ్ దిస్ నార్మల్ థింగ్. అవునండి. సైజ్ పరంగా చూడడానికి ఒకటేలాగా ఉంటాయి, అవును వెయిట్ పరంగా చూసుకుంటే దీనికన్నా ఒక 30-40% వెయిట్ ఎక్కువ ఉంటుంది యాంటిక్. అవును యా ఇది చాలా వెయిట్ ఉంది యాక్చువల్లీ. కరెక్ట్, దట్స్ సో నైస్ అండి. అండ్ దిస్ ఇస్ సిల్వర్ ఐటమ్స్, అలాగే సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చూపిద్దామండి. ఇప్పుడు సిల్వర్ ఆర్నమెంట్ దగ్గరికి వచ్చాం. ఇవన్నీ సిల్వర్ ఆర్నమెంట్స్ అనమాట. యాక్చువల్లీ ఎక్కడ అలా లేవు, ఫినిషింగ్ చాలా బాగుందండి. టు బి ఫ్రాంక్ దీన్ని మామిడి పిందెలు అని అంటారు, మ్యాంగో హారం అంటారు. ఎక్కడా కూడా సిల్వర్ లా అస్సలు లేదు. అసలు మీరు ఎలా చూసినా కూడా ఫీల్ రాదు అసలు. అవును అవును మెడలో వేసుకున్నారంటే గోల్డ్ ఆర్నమెంట్ ఫీల్ వచ్చేలాగా పాలిషింగ్ విషయంలో కానీ వర్క్మెన్షిప్ విషయంలో కానీ కేర్ తీసుకుంటాం. ఇది ఇప్పుడు దీని కాస్ట్ ఎంత ఉందండి? వెయిట్ కానీ కాస్ట్ కానీ ఎంత ఉంది తెలుసుకోవచ్చా? దీని కాస్ట్ వచ్చేసి 19,490 అండి. వెయిట్ వచ్చేసి 27 గ్రామ్స్. సారీ, ఇది నెక్లెస్ అండి. దీనిది ఓకే. ఇది ఒక్కసారి మీరు ఒకసారి చూసి చెప్పండి. అంటే చాలా బాగుంది యాక్చువల్గా అది. టు బి ఫ్రాంక్ ఇది వచ్చేసి 23,300 ఉందండి. దిస్ 23,300. సిల్వర్ వెయిట్ ఎంత ఉందండి ఇది? సిల్వర్ వెయిట్ వచ్చి సుమారుగా ఒక 60 గ్రామ్స్ అట్లా ఉండొచ్చు అప్రాక్సిమేట్గా. ఓ వావ్, దిస్ టూ గుడ్. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న రేట్లను దృష్టిలో పెట్టుకుని అందరూ గోల్డ్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం అని చెప్పి మనం సిల్వర్ జ్యువెలరీ అనేది ఇంట్రడ్యూస్ చేసాము. ఐరా సిల్వర్ జ్యువెలరీ, దానికి కూడా ఒక సెపరేట్ బ్రాండ్ ఉంది, ఐరా సిల్వర్ జ్యువెలరీ. ఐరా సిల్వర్ జ్యువెలరీ, ఓకే ఓకే. ఎందుకంటే స్పెషల్ కేర్ తీసుకుని మనం కస్టమర్స్కి, ఇప్పుడు గోల్డ్ తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది చిన్న చిన్న ఫంక్షన్ల కోసం అని చెప్పి సిల్వర్ ఆర్టికల్ సరదాగా తీసుకుంటారు. వాళ్ళకి కూడా ఏంటంటే దాంతో పాటు కలిపి తీసుకున్నప్పుడు వాళ్ళకి గోల్డ్ అన్న ఫీల్ కలగాలి చూసే వాళ్ళకి. దానికోసం మనం ఏంటంటే ఫినిషింగ్ అది బాగా అరేంజ్ చేస్తాం అనమాట. ఈవెన్ నక్షి వర్క్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ కూడా తేడా ఉండదు. గోల్డ్ లో నక్షి వర్క్ ఎలా ఉంటుందో, గోల్డ్ ఎవరైతే చేస్తారో ఆ వర్కర్స్ తో చేస్తారు. ఇది కూడా సిల్వరే కదా లైట్ తీసుకొని వేరే ఎక్కడ పడితే అక్కడ చేపించి ఫినిషింగ్ లేకుండా మనం ఇంట్రడ్యూస్ చేసి గోల్డ్ వర్కర్స్ తో పగడాలు కానీ ఎమరాల్డ్స్ కానీ క్వాలిటీ పరంగా అందులో కాంప్రమైజ్ అనమాట. లుక్ పరంగా చూసుకుంటే రియల్ స్టోన్స్ అన్న ఫీల్ వస్తుంది. ప్లస్ ఏంటంటే మనం వీటికి కూడా రీసేల్ వాల్యూ ఉందండి మన దగ్గర. సిల్వరే కదా అని చెప్పి లైట్ తీసుకోవడం కాకుండా కస్టమర్స్ ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ చేసుకుని మళ్ళీ సిల్వర్ జ్యువెలరీ కనుక తీసుకుంటే 70% బైబ్యాక్ ఇస్తాం. అవునండి. ఇవాళ బిల్లు వాళ్ళు 10,000 పెట్టి బిల్ చేశారు, 7,000 రూపాయలు ఎప్పుడైనా సరే రిఫండబుల్. కొత్త ఆర్నమెంట్ బిల్ నుంచి 7,000 మైనస్ చేసేస్తాం.